నారాయణపురం అనే గ్రామంలో ప్రకాష్ అనే ఒక కుర్రాడుండేవాడు. అతను అదే ఊర్లో చదువుకుంటూ ఊర్లో ఉండే ఫ్రెండ్స్తో సరదాగా తిరుగుతూ కాలువల్లో ఈత కొడుతూ అడవుల్లో తేనెలాంటి కోసం తిరుగుతూ ఉండేవాడు. అదే ఊర్లో అరవింద్ అనే అబ్బాయి ఉన్నాడు. అతను ధనవంతుల ఇంట్లో పుట్టడం వల్ల కోరుకున్న సౌకర్యాలు అన్నీ తన దగ్గరే వచ్చేవి. ఇద్దరు అదే ఊర్లో ఉన్న పాఠశాలలో చదువుకుంటూ ఉండేవారు. అరవింద్ ఎప్పుడు ప్రకాష్ని చులకన చేసి మాట్లాడేవాడు. ఎప్పుడు ఊర్లో తిరుగుతుంటావు, నీకు సిగ్గుగా అనిపించదా? మాలాంటి పెద్దవాళ్ళింట్లో అయితే బయట తిరగాలంటే సిగ్గుగా ఉంటుంది. ఇందులో సిగ్గుపడేదేముంది? అందులో ఏమైనా తప్పుందా? అడవుల చుట్టూ కాలువల చుట్టూ ఎవరైనా తిరుగుతారా అసలు? అయినా మీలాంటి వాళ్ళకి అది అలవాటలే అని హేళన చేసి మాట్లాడుతూ ఉండేవాడు. దానికి ప్రకాష్ కూడా పెద్దగా కోప్పడేవాడు కాదు. ఒకరోజు పాఠశాలలో విద్యార్థులు అందరూ లంచ్ టైంలో భోంచేస్తున్నారు. ప్రకాష్ తను తెచ్చుకున్న బాక్స్లో భోంచేస్తుండగా అక్కడికి అరవింద్ వచ్చి ప్రకాష్ బాక్స్ వైపు చూశాడు. ఛీ, ఏంటవి? మిరపకాయ పచ్చడి, ఎండు చేపలు. ఛీ, వాటిని ఎవరైనా తింటారా? మేం తింటాం, చాలా రుచిగా ఉంటాయి కూడా. మీకవే దొరుకుతాయిలే, కాబట్టి రుచిగానే ఉంటాయి అని ప్రకాష్ కుటుంబ స్థితి గురించి అవమానంగా మాట్లాడాడు. మిగతా విద్యార్థులందరూ ప్రకాష్ని చూసి నవ్వడంతో ప్రకాష్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. కొన్ని రోజుల తర్వాత స్కూల్లో పిక్నిక్ ప్లాన్ చేశారు. క్లాస్ టీచర్ అయిన సరళ మేడం క్లాస్లోకి వచ్చింది. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, రేపు మీ అందరినీ పిక్నిక్కి తీసుకెళ్తున్నాం. రేపు మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడికి వెళ్తున్నాం టీచర్? మన ఊర్లోనే ఉన్న పురాతన ఆలయం దగ్గరికి తీసుకెళ్తున్నాము. అది శ్రీ కృష్ణదేవరాయలు కట్టించింది అని చెప్పడంతో విద్యార్థులందరూ చప్పట్లు కొడుతూ ఆనందంతో కేకులు వేశారు. తర్వాత రోజు విద్యార్థులందర్నీ టీచర్స్ ఆ గుడి దగ్గరికి తీసుకెళ్లారు. ఎన్నో విశేషాలు, ఎన్నో అద్భుతాలు ఆ గుడిలో ఉండడంతో పిల్లలందరూ వాటిని ఆసక్తిగా చూశారు. సాయంత్రం దాకా పిల్లలందరూ అడవిలో ఉన్న ఆ ఆలయంలో ఎగురుతూ గెంతులు వేస్తూ బాగా ఎంజాయ్ చేశారు. ఎప్పుడు బయటికి రాని అరవింద్కి అవన్నీ కొత్తగా అనిపించాయి. అడవి అందాలు చూస్తూ అలాగే వెళ్ళిపోయాడు. ఇంతలో టీచర్స్ మరియు విద్యార్థులు బస్సు ఎక్కి వెళ్ళిపోయారు. తొందరలో విద్యార్థులు మరియు టీచర్స్ కూడా అరవింద్ని చూసుకోకుండా వెళ్ళిపోయారు. అరవింద్ వచ్చి చూడగానే ఎవరూ కనపడలేదు. మేడం, మేడం, కమల్, శ్రీకాంత్, అయ్యో ఎవరూ కనపడట్లేదేంటి? ఈ అడవిలో నుంచి ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళాలి? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ భయపడుతూ ఒక్కో అడుగు వేసుకుంటూ వస్తున్నాడు. ఇంతలో అక్కడికి ప్రకాష్ వచ్చాడు. ప్రకాష్ని చూడగానే అరవింద్కి కొంచెం ధైర్యం వచ్చింది. ప్రకాష్, నువ్వు వాళ్ళతోటి వెళ్ళలేదా? లేదు, ఆలయంలో గర్భగుడిని చూస్తున్నాను. ఇంతలో వీళ్ళు వెళ్ళిపోయారు. అరవింద్కి లోపల భయంగా ఉన్నా బయటికి చెప్తే ప్రకాష్ ముందు తక్కువ అవుతానని చెప్పలేదు. ఇద్దరూ కలిసి అడవిలో నడవడం మొదలుపెట్టారు. అరవింద్కి దారి తెలియకపోయినా వెళ్తూ ఉన్నాడు. అరవింద్, అటువైపు కాదు, ఇటువైపుకు రా. నీకు తెలుసా ఇటు వెళ్ళకూడదని? అంటూ అటువైపే వెళ్లడంతో పులి గాండ్రింపు వినపడడంతో భయపడి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రకాష్ దగ్గరికి వచ్చాడు. చెప్తే విన్నావా? అందుకే వద్దన్నాను. అది పులులు తిరిగే ప్రాంతం. నోరు మూసుకో, నేను ఏటి వెళ్తానట్రా అని చెప్పి అరవింద్ని తనతో పాటు తీసుకెళ్లాడు. అమ్మా, నడిచి నడిచి నీరసం వస్తుంది. ఏదైనా తినాలి, లేకపోతే నేను ఒక్క అడుగు కూడా వేయలేను. ఈ అడవిలో ఏం దొరుకుతాయబ్బా అని కాసేపు ఆలోచించి, సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. అరవింద్
అక్కడే కాసేపు నిలబడి ఈ ప్రకాష్ గాడు నన్ను ఇక్కడే ఉండమని చెప్పేళ్ళాడు. ఏ పులో వచ్చి నన్ను చంపేది కదా. అనుకుంటూ ఉండగా ఇంతలో 2 చేపలు తీసుకుని ప్రకాష్ వచ్చాడు. అక్కడున్న ఎండుటాకులతో మంట వేసి ఆ చేపలని బాగా కాల్చాడు. రే, నీకు ఈ అడవిలో ఎక్కడెక్కడ ఏం దొరుకుతుందో మొత్తం తెలుసా? ఇప్పుడు నీకు తిండి కావాలా, ఆన్సర్ కావాలా? అనగానే అరవింద్ నోరు మూసుకొని ఉన్నాడు. ప్రకాష్ అది పూర్తి చేసి, తింటావా లేక చీ చీ వీటిని ఎలా తింటారు అని పోజు కొడతావా? అనగానే అరవింద్ లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ చేపల్ని తిన్నారు. చాలా టేస్ట్గా ఉందిరా. నిన్ను ఈ అడవిలో వదిలేసిన సంవత్సరమైనా ఉంటావేమో అంటూ సరదాగా మాట్లాడాడు. అలా ఆ రాత్రంతా అరవింద్ మరియు ప్రకాష్ మాట్లాడుకుంటూ ఉదయానికి ఊరిలోకి వచ్చేశారు. ఆ తర్వాత నుంచి ప్రకాష్ మరియు అరవింద్ ఎంతో స్నేహంగా ఉండేవారు. అరవింద్ ఎవ్వర్ని తక్కువగా చూడకుండా అందరితో కలిసిపోతూ స్నేహంగా మెలగడం మొదలుపెట్టాడు. ఒక ఊరిలో నందు అనే పిల్లకాయ ఉండేవాడు. వాళ్ళ నాయన గోపాల్ది కలింగరకాయల వ్యాపారం. చిన్న పిల్లకాయప్పటి నుంచి ఆయప్ప కలింగరకాయలు సూచ్చ పెద్దగైనందుకు కలింగరకాయలంటే ప్యానం. ఎప్పుడు చూసినా గుడక కలింగరకాయలు మచ్చుగా తింటానాడు. అది చూసి వాళ్ళ నాయన, రే నందు, ఏందిరా అది కడుపా కంబాలపల్లి చెరువా? పొద్దున లేచిన కాడ్నించి మునిమాపు యాల వరకు అయ్యే తింటానావు, ఏం చిక్కనా ఎర్రా అని వాళ్ళ నాయన నందుని తిడతా అంటే వాళ్ళమ్మ గీత ఆడికొచ్చి, ఏంది సామి పిల్లకాయ కట్టా దిష్టి పెడుతున్నావు? తింటే తిన్నీలే, ఏమైతాది? ఆచి తరుగుతాదా? ఏమైతాడా? ఇట్నైతే వ్యాపారం చేసినట్టే. అమ్మనికి తీసుకొచ్చిన కలింగరకాయలు సగం అయిపోగొట్టాడు, ఇంకేంది అమ్మేడిది? సర్లేబ్బా సంబడం, నువ్వెంత సంపాదించినా కూడా పిల్లకాయ కోసమే కాదా ఏంది? తింటే తిన్నీలే, నువ్వు తిను నాయనా. సరేమ్మా అని ఇంకో కలింగరకాయ కొండపోయినాడు తిననీకి. ఆ పిల్లకాయ లోపలి పోగానే, ఒకే ఒక్క కొడుకని గోము చేసి చెడగొట్టినావు వాణ్ణి, ముందు వాణ్ణి కాదు నిన్ననాలే. పిల్లకాయలే సామి, కొడితే గిడితే మారతారా ఏంది? ఇంకేంది నువ్వు చెప్పేది? ఏం చేస్తే మారతాడు? పెళ్లి చేస్తే మారతాడు. వాని కట్టం వాడేవాడి పెళ్ళానికి పిల్లకాయలకు బువ్వ పెడతాడు. ఏం చెప్తుందో చూడు. వీనికి పిల్లని ఎవరిచ్చారు? పొద్దునూకులు కలింగరకాయలు తినుకుంటుండేటోడు. వీనికి పిల్ల దొరికేది అది నేను చూసేది అనుకుంటా బయట కలింగరకాయలమ్మనికి పోయినాడు. తన బండి మీద కాయలు పెట్టుకుని వీధి వీధి తిరుగుతున్నాడు అమ్మనికి. గోపాల్ బయటికి పోగానే ఎమ్మట్నే నందు సావాసగాడు శివకాడికి వచ్చినాడు. వచ్చి, ఒరే శివ, నేను పెళ్లి చేసుకోనికి పిల్ల ఏడ దొరుకుతాదో చెప్పు వై. ఏంది వై, శనక్కాయ పప్పులు కావాలన్నట్టు చెప్తాండావే పెళ్లి చేసుకోనికి పిల్ల కావాలని. పెళ్లి కూతురేమన్నా అంగట్లో దొరుకుతాదేంది వై? ఒరే, ఈ కథలన్నీ చెప్పాకరా. మా నాయన మా అమ్మకు చెప్తాంటే ఇన్నెలే. నాకు పెళ్లి చేస్తామంటే పెళ్లి కూతురు కూడా దొరకదంట. ఇంకా మచ్చుగా చెప్పినాడు. ఏమో వై, ఇంకా 6 నెలల కల్లా నేను లైఫ్ లో సెటిల్ అయిపోవాలరా, పెళ్లి కూడా చేసుకోవాలా. అది బాగానే చెప్పినావురా, ఇప్పుడు ఏం చేస్తామైతే? అది చెప్తావనే కదా వై నీ కాడకొచ్చింది. ఏడైనా పనుందేమో చూడు చేస్తా. ఏం పని చేస్తావు బి? డెలివరీ బాయ్ పనుండా, అది చేస్తావా? ఏం వై పని చూడరా అంటే జాంకులు బయట తిరిగే పని చెప్తావు. ఎట్టుందిరా ఒళ్ళు? ఏసీ రూమ్ లో సిస్టమ్ కాడ కూకొని గంట గంటకి టీ కాఫీలు తాగే పనేమన్నా దొరుకుతాదేమో చూడరా. ఇంటర్లో పోయిన సబ్జెక్టులు పాస్ అయినావేంబి? యాడరా, ఇంకా 2 ఉండాయి. ఓరా, ఇంటర్ పాస్ గానికి సత్తా లేదు గాని ఏసీ రూమ్ లో ఉద్యోగం కావాలనేమ్రా, అది కూడా గంట గంటకు టీ కాఫీలు. అరే, అన్నీ తెలిసినోనివి నువ్వు కూడా అట్టంటే ఎట్లరా? మా నాయన ముందర నా పరువు మొత్తం పోయినాది. మా నాయనకు నేనేందో తెలియాలి పోయి. సరేలే గాని నా షెడ్డులో కారుంది, అది దోలుకో. ఎంత దోలితే అంత లెక్కొచ్చాది, ఏమంటావు? అరే శివ,
భలే చెప్పినావురా, బిరీన పోదాంపా అని అనుకుంటా ఇద్దరు కారు కాడికి వచ్చినారు. నందు, ఇదే కారు, ఇదో బీగం చెవులు అని కారు బీగం చెవులు నందు చేతికిచ్చినాడు. బండి తోల్తా తోల్తా రోడ్డు మీదకొచ్చిన నందు కస్టమర్ల గిరాకీ కోసం చూస్తున్నాడు. ఆ రోజంతా మచ్చుగా తిరిగి శివకాడికి వచ్చినాడు. యారా, దండిగా గిరాకీలు తగిలినాయా? ఇంత లేట్ అయినాది? ఏందిరా నాయనా, రోడ్ల నిండా క్యాబులో దోలుతున్నారు కదరా, వీటన్నిటిని తప్పించుకొని బండి దోలాలంటే మన బండికి ఏదన్నా స్పెషాలిటీ ఉండాలరా. ఎట్టరా మరి, ఏం చెయ్యాలా? ఏదో ఒకటి చేస్తాంలే అని చెప్పి కొంపకాడికి వచ్చినాడు. ఆ దినం రాత్రిరేల మంచం మీద వండుకొని నిద్రపోకుండా ఆలోచిస్తానాడు. తెల్లవారగానే మళ్ళీ ఆలోచిస్తా కారు కాడికి వస్తా ఉంటే నందు నాయన గోపాలు, ఏందిరో ఈ దినం ఏడనో పిడుగులు పడతానాయా? భూమి కూడా బద్దలైపోతాందా ఏంది? ఎందుకు స్వామి? ఎందుకేంది, మన అబ్బి ఇంత పొద్దున్నే లేచినాడు చూసినావా? కంచాల కంచాలు తింటాడు, ఒక్క పని చేయమంటే నీలుగుతాడు అనుకుంటా కలింగర్ కాయల అమ్మనికి బండి దోసుకుంటా పోయినాడు. బండి మీద కలింగర్ కాయలు చూసినాక నందుకు ఒక ఉపాయం దట్టినాది. ఎమ్మట్నే శివకాడికి పోయి, ఓరే శివ, ఒక ఐడియా వచ్చినాదిరా. ఏంది పోయి అది, నాకు గుర్తి చెప్పు. ఇప్పుడు మన బండిని కలింగర్ కాయ లెక్క మార్చినాం అనుకో, జనాలు మన బండ్లనే ఎక్కనికి చూస్తారు. ఓ పని చేయిరా, బండిని కలింగర్ కాయ షేపులో మార్చనీకి చూడరా అని చెప్పి బాడీని కలింగర్ కాయ లెక్క మార్పించినాడు. దాన్ని పట్టుకొని రోడ్ల మీద తిరుగుతా అంటే కొత్తగా కనిపించాందని జనాలు ఈ కార్యక్రమం మొదలు పెట్టినారు. ఇట్లా 6 నెలలు కాకముందే నందు దండిగా లెక్క జమ చేసినాడు. కొడుకు దండిగా లెక్క సంపాదించంటే చూసిన గోపాలు అబ్బికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసినాడు. నందు కలింగర్ కాయ బండిని నడిపించా మచ్చుగా లెక్క సంపాదించినాడు.